అందరికీ నమస్కారం. టెక్ టిప్స్ బై రమేష్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ఏదో ఒక సమయంలో మీ మనసులో మెదిలిన ప్రశ్న గురించి తెలుసుకుందాం. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై 1 సంవత్సరం వారంటీని మాత్రమే ఎందుకు అందిస్తున్నాయి? అది మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ లేదా గృహోపకరణాలు అయినా ఆ 1 సంవత్సరం వారంటీ ప్రమాణంగా కనిపిస్తుంది. కానీ ఎందుకు? దానిని మనం తెలుసుకుందాం. 1. వ్యయ కారకం, ద కాస్ట్ ఫ్యాక్టర్. కంపెనీలు డబ్బు సంపాదించే వ్యాపారంలో ఉన్నాయి. వారంటీలు అనేవి వారికి డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ వారంటీ అంటే రిపేర్స్, రిప్లేస్మెంట్స్ అండ్ కస్టమర్ సర్వీస్ కోసం అధిక ఖర్చులు. వారంటీలను 1 సంవత్సరానికి పరిమితం చేయడం ద్వారా కంపెనీలు తమ ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు మరియు లాభదాయకతను కొనసాగించవచ్చు. 2. ప్రణాళికాబద్ధమైన వాడుకలో లేకపోవడం, ప్లాన్ ఆబ్సొలెసెన్స్. చాలా ఉత్పత్తులు పరిమిత జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడతాయి. దీనిని ప్రణాళికాబద్ధమైన వాడుకలో లేకపోవడం అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు తాజా మోడల్కు అప్గ్రేడ్ కావాలని కంపెనీలు కోరుకుంటాయి మరియు తక్కువ వారంటీ ఈ చక్రాన్ని ప్రోత్సహిస్తుంది. ఉత్పత్తులు శాశ్వతంగా ఉంటే కంపెనీలు కాలక్రమేణా తక్కువ యూనిట్లను అమ్ముతాయి. 3. రిస్క్ మేనేజ్మెంట్. 1 సంవత్సరం వారంటీ అనేది కంపెనీలు తమ బాధ్యతను పరిమితం చేసుకోవడానికి ఒక మార్గం. మొదటి సంవత్సరం తర్వాత ఉత్పత్తి వైఫల్య ప్రమాదం తయారీదారు నుండి వినియోగదారునికి మారుతుంది. ఇది కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా అనూహ్య జీవితకాలం ఉన్న ఉత్పత్తులకు. 4. వినియోగదారుల ప్రవర్తన. ఉత్పత్తి వైఫల్యాలు ఎక్కువగా ఉపయోగించిన మొదటి సంవత్సరంలోనే జరుగుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 1 సంవత్సరం వారంటీని అందించడం ద్వారా కంపెనీలు ఉత్పత్తి విఫలమయ్యే అవకాశం ఉన్న కాలాన్ని కవర్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏవైనా సమస్యలు అరిగిపోవడం లేదా దుర్వినియోగం కారణంగా సంభవిస్తాయని వారు ఊహిస్తారు, దీనికి వారు బాధ్యత వహించరు. 5. పోటీ ఒత్తిడి, కాంపిటిటివ్ ప్రెషర్. చాలా పరిశ్రమలలో 1 సంవత్సరం వారంటీని అందించడం ఒక ప్రమాణంగా మారింది. ఎక్కువ కాలం వారంటీలు అందించే కంపెనీలు పోటీతత్వాన్ని పెంచుకోవచ్చు, కానీ అవి అధిక ఖర్చులను కూడా ఎదుర్కొంటాయి. చాలా వ్యాపారాలకు పరిశ్రమ ప్రమాణానికి కట్టుబడి ఉండటం సురక్షితమైన పందెం. 6. చట్టపరమైన మరియు నియంత్రణ అంశాలు, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్. కొన్ని ప్రాంతాలలో వినియోగదారుల రక్షణ చట్టాలకు కనీస వారంటీ వ్యవధి అవసరం, తరచుగా 1 సంవత్సరం. కంపెనీలు చట్టబద్ధంగా అవసరమైన దానికంటే ఎక్కువ అందించాల్సిన అవసరం కనిపించకపోవచ్చు, ప్రత్యేకించి వారి పోటీదారులు అదే చేస్తుంటే. 7. వారంటీల మనస్తత్వశాస్త్రం, ద సైకాలజీ ఆఫ్ వారంటీస్. 1 సంవత్సరం వారంటీ వినియోగదారులను ఎక్కువగా ఆశించకుండా భద్రతా భావాన్ని ఇస్తుంది. నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది సరిపోతుంది, కానీ కంపెనీలు అతిగా కట్టుబడి ఉండకుండా ఉండటానికి తగినంత చిన్నది. 1 సంవత్సరం వారంటీ అనేది యాదృచ్ఛిక సంఖ్య కాదు, ఇది ఖర్చు, ప్రమాదం మరియు వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా జాగ్రత్తగా లెక్కించిన నిర్ణయం. కానీ మీరు ఏమనుకుంటున్నారు? కంపెనీలు ఎక్కువ కాలం వారంటీలను అందించాలా లేదా 1 సంవత్సరం సరిపోతుందా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. దీన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.